సంగారెడ్డిలో పేదల భూములను కొంతమంది దర్జాగా కబ్జా చేస్తున్నారు. అసైన్డ్ భూములు కొనడం, అమ్మడం పట్ల చట్ట విరుద్ధమని తెలిసినా కొంతమంది లీడర్లు రియల్ ఎస్టేట్ సంస్థలతో కలిసి అసైన్డ్ భూములకు ఎన్ఓసీలు తెచ్చేసుకున్నారు. ఇక భూములు అమ్మబోమని తెగేసి చెప్పిన వారికి వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. వరద కాలువను భూములు అమ్మని వారి వైపు డైవర్ట్ చేసి బెదిరిస్తున్నారు. పోతిరెడ్డిపల్లి చౌరస్తాకు కూతవేటు దూరంలో దాదాపు 75 ఎకరాల్లో వేస్తున్న వెంచర్ నిర్వాహకులు రైతులకు గతంలో ఇచ్చిన హామీ మేరకు పూర్తి స్థాయిలో డబ్బులు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారు. దీంతో బాధితులు తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. అసైన్డ్ భూముల్లో రియల్ ఎస్టేట్ లీడర్ల కబ్జా దందాపై మరిన్ని వివరాలు సంగారెడ్డి నుంచి మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. సంగారెడ్డిలో భూమాఫియా పెచ్చిమీరుతోంది. ముఖ్యంగా అసైన్డ్ భూములు ఎక్కడ కనిపిస్తే అక్కడ భూమాఫియా ఇక్కడ చెరబడుతుందని చెప్పుకోవచ్చు భూములను. అయితే మనం పోతిరెడ్డిపల్లి దగ్గర ఉన్నాం. ఇది సంగారెడ్డి హెడ్ క్వార్టర్స్ కు కూతవేటు దూరంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో దాదాపు 70 నుంచి 75 ఎకరాల అసైన్డ్ భూమిని అపనంగా కబ్జా చేశారు. అయితే ఎవరైతే ఆ భూములు అసైన్డ్ దారులు ఉంటారో ఆ రైతులు మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ భూములను అప్పనంగా కాజేయడం తగదని పలుమార్లు మేము ఎవరైతే కబ్జా చేసే ప్రయత్నం చేశారో వారిని ఆశ్రయించాము. అవసరమైతే మేము ఈ భూమిని అమ్ముతాము, ఇది రెగ్యులర్ చేయండి, అమ్మేస్తాము అని చెప్పినప్పటికీ వాళ్ళు ఆ విధంగా కాకుండా పూర్తిగా కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని వారు చెప్తున్నారు. కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఈ భూమి మీకు ఎప్పటి నుంచి సంక్రమించింది? ప్రభుత్వం ఇచ్చిందా? ఎట్లా ఉంది? 1955లో ఇందిరాగాంధీ ఇచ్చిన భూమి, దాని అనువంశికము వచ్చింది. కొన్నోడెవడో రాలేడు, మధ్యవర్తుల నుండి మాకు చాలా మోసం చేసిరు. కోవిడ్లో మా భార్య చనిపోయిన ఆ డిప్రెషన్ నేను నా కొడుకున్న బిడ్డ ఉన్నాము. ఒకలో చేసుకుంటా నీది నాది ఎవరికి తెలియకుండా ఇది మమ్మల్ని మోసం చేసిరు. అదే జరుగుతుంది ఇక్కడ. వీళ్ళు సర్వే ఈ భూమిలో రియల్ ఎస్టేట్ సంస్థ తీసుకొని భూములు వెంచర్ చేస్తుంది. ఏం తెలియదు. పొన్న రాజారెడ్డి మా ఇంట్లోకి వచ్చి, నేను డిప్రెషన్ ఉన్నా, మా ఇంట్లోకి వచ్చి కాగితాలు కొండపోయి 30 లక్షలు జనప్రియపటాల్లో భయాన్ని ఇప్పించి 3 నెలల దాకా అడ్రస్ లేదు, 70,000 80,000 ఇచ్చారు. అటు ఇనుకొని నేను ఇట్టుకొని మిగతా అడగనికి అయితే నాకు ప్రొసీడింగ్ కాపీ, నాకు బ్యాంకులో ఇబ్బంది అవుతుందంటే రిటైర్మెంట్ అయిన డబ్బులు కూడా రాలేవు. ఈ చెక్కులు ఇచ్చారు, చెక్కులు వేసుకున్నందుకు నాకు మెడకు పడ్డది. ఈ ఎక్కడ వచ్చింది చెక్కులు అని నన్ను చేసి మొత్తం మా డిపార్ట్మెంటు ఆ ఎవిడెన్స్ ప్రూఫ్ చేయమంటే 2-3 సార్లు అడిగితే కూడా నువ్వు అన్నప్పుడు ఇస్తారా, నెల పడుతుంది 2 నెలలు పడుతుంది అని స్టైల్గా ఫోన్ మాట్లాడుకుంటూ తొలిచి తిరిగిండు. ఇది చెప్పండి, మీకు ఎంత ఉంది భూమి ఇక్కడ? నాకు 2 ఎకరాల 30 గుంటలు. మీకేమన్నా డబ్బు ఇచ్చారా అసైన్డ్ భూమి తీసుకుంటున్నందుకు? డబ్బు ఇవ్వలేదు. మొన్న తిరగంగా మొన్న ఇప్పుడు దగ్గర ఒక 2 నెలలు. ఏమంటున్నారు మీరు? వెంచర్ చేస్తారు కదా మీ భూములు ఆల్రెడీ? వెంచర్ చేసారు. నేను హాస్పిటల్ పోయినంటే హాస్పిటల్కి వెళ్ళి వచ్చినాక గూల కొడితే తీసుకుపోయి నా మీద కేసు పెట్టిండ్రు. స్టేషన్ పోయి ఎస్ఐ తోటి మాట్లాడినాక అందులో మళ్ళీ వచ్చి గడపార గొడ్డలు తీసుకొని వచ్చి మళ్ళీ గూల కొడదామంటే ఇంకా మన జైపాల్ రెడ్డి నేను సార్ తోటి మాట్లాడతా, నీకు నేను న్యాయం మాట్లాడతాను. ఆయన పేరు సాగర్ తోటి మాట్లాడతాను, నేను నీకు న్యాయం చేపిస్తా అంటే సరే మంచిదా అని ఒప్పుకున్నాం. కానీ వేసిండు 20 లక్షలు ఆయన తన చెక్కు తీసుకొచ్చి నేను చెక్కు తీసుకొచ్చిన నీకు ఇస్తున్నా అని అన్నాడు. ఉన్నాయి ఉన్నాయి తీసుకుపోయి బ్యాంకులు వేసినా ఉన్నాయి. ఇట్లా అంటే లేదు సార్ అయితే గింతే అన్నాడు. అరే నా భూమి ఇంతున్నది గాతదానికి ఎవడొప్పుతాడా అని నేను అన్నా. నువ్వు ఆయన ఏమన్నా మాట్లాడుకున్నా అంటే ఎప్పుడు వస్తాడా అని అడిగిన. ఎల్లుండి వస్తాడా అన్నాడు. ఎల్లుండి రాలే, ఎల్లుండి రాలే, 3 నెలలకు రాలే, 4 నెలలకు రాలే, 5 నెలలకు రాలే. ఎప్పుడు వస్తున్నాడు అంటే వస్తాడు. నాకు లేకున్నా సరే ఒక పని చేయండి, డబ్బులు లేకున్నా సరే నాకు 2 గుంటలు అనలేయండి, ప్లాట్లు ఉంటే కట్టుకుంటామంటే సరే నేను సార్తో మాట్లాడతాను. సరే అని అట్లా నేను పోయినా. నేను మా భార్య నేను ఇద్దరం పోయినాం. నీ భూమి నీకుంటుంది కదా, అట్లా చేస్తారు వాళ్ళ అని అన్నారు. లేదమ్మా ఇట్లా సంగతి ఇట్లా సంగారెడ్డి ఉన్నాడు కూడా పనిదని మా తమ్ముళ్ళని తోలుకపోయిండు. బీళ్ళు దాపిండు, బిర్యానీ తినబెట్టిండు, ఎంత కాడికి బేరం చేసుకున్నాడు, చేతిలో పైసలు పెట్టిండు, చెరొక్క బిల్డింగ్ కట్టించిండు అని చెప్పిన. నువ్వు ఎట్లా ఒప్పుకున్నావు అంటే నాకు హార్ట్ వచ్చిందమ్మా, నేను లేనని చెప్పి హాస్పిటల్కి వచ్చినాక నాకు ఎక్కువ వడినా కానీ దమ్ము వచ్చింది, నేను మాట్లాడలేను. అట్లా చేసారు నాకు. చాలా మంది ఆరోగ్య సమస్యలతో అసైన్డ్ భూములు అయినప్పటికీ వారి భూమిని
తక్కువ ధరకి విక్రయించే ప్రయత్నం చేసినా మీరు అప్పనంగా కాజేసే ప్రయత్నం చేశారని ఇక్కడ రైతులు ఆరోపిస్తున్నారు. మీరు చెప్పండి, మీ భూమి ఎంత ఉంది ఇక్కడ? మా భూమి సార్ 3 ఎకరాల చిల్లర ఉంటుంది. 3 ఎకరాల 20 గుంటలు ఉంటుంది. మాకు 20 ఎకరాల గుంటలల్లో 3 సంవత్సరాల సంది అప్పుడు 2 లక్షలు, ఇప్పుడు 2 లక్షలు, అప్పుడు 2 లక్షలు తీసుకుంటూ 3 సంవత్సరాలు చేసారు. ఇక మళ్ళీ ఈ బాండ్ కూడా రాసిచ్చారు. నాకు బాండ్ కూడా రాసిచ్చారు. ఏది పనీత్ అనేవాడు ఈ బాండ్ కూడా రాసిచ్చారు. మేమని నీకు 6 గుంటలు ఇస్తాను రాసిండు. ఇంకా 4 గుంటలు రాసిండు, 6 గుంటలు ఇస్తాను రాసిచ్చిండు బాండ్ మీద. ఇక ఫోన్ చేసామంటాడు, నీకు ఇంకెక్కడ నీకు భూమి అంటాడు. వీళ్ళంతా ఏమంటారు అంటే పెద్ద పెద్దల చెయ్యి ఉన్నది, అది ఉన్నది, ఇది ఉన్నది. ఏ పెద్దల చెయ్యి ఇవ్వలేదు సార్. సాగరు, పనీతు వీళ్ళే మెయిన్ కారకులు వీళ్ళు. సాగర్ అనేవాడే మెయిన్ కారకుడు దీనికి. ఈ వెంచర్కి అయితే మొత్తం కారకుడు ఆయన్నే మాకు తెలిసిన కాడికి. ఇక ఎవరు మధ్యన ఎవరు రాలేడు. ఇక వాళ్ళు మధ్యలో ఉన్న దళారులు వాళ్ళు ఏం తిన్నారో ఏం చేశారో మాకు తెలియదు. దళారుల సంగతి మిగతా డబ్బులు ఆడితే 15 లక్షలు ఇచ్చారు సార్. మా తమ్మునికి 15 లక్షలు, నాకు 15 లక్షలు, మా ఇంకో తమ్మునికి 15 లక్షలు ఇచ్చారు. ఇక డబ్బులు అడిగితే సార్ వస్తాడు, సార్ వచ్చినప్పుడు ఇస్తాం, సార్ వచ్చినాక ఇస్తాం అంటున్నారు. నా పేరు దశరథ్ రెడ్డి. నేను ఈ 11వ వార్డు కౌన్సిలర్ని. ఈ 152, 153, 154, 155 సర్వే నంబర్లలో దాదాపు 100 ఎకరాలు ఉంటుంది. ఆ 100 ఎకరాలలో ఇంకొక 20-25 ఎకరాలు రైతులు అనే వాళ్ళు ఇంక ఇయ్యలేరు ల్యాండ్. ఈ మిగతా 50 నుంచి 60 ఎకరాలు వీళ్ళు వెంచర్ చేస్తున్నారు. ఈ వెంచర్లో రైతులు చాలామంది నష్టపోయారు. అంటే వాళ్ళకు భయభ్రాంతులు చేసి ల్యాండ్ తీసుకోవడం ఎలా జరిగిందంటే 2021 నుంచి స్టార్ట్ చేసారు. 75 లక్షల నుంచి స్టార్ట్ చేసారు. ఒకరికి తెలియకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క రేట్ ఇచ్చాడు. 75, 80, 85. వాళ్ళు ఫస్ట్ ఎప్పుడు ఏం చెప్పారంటే రైతులకు ఇక్కడ 149, 150 సర్వే నంబర్లో గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారం మన సంగారెడ్డి ఉన్న సర్వే నంబర్లో 1,20,00,000 వాల్యుయేషన్ ఉంది. వీళ్ళందరికీ ఇక్కడ మోసపోయిన రైతులందరికీ 1,20,00,000 ఇస్తామని చెప్పడం జరిగింది. అక్కడి నుంచి వీళ్ళు 1,20,00,000 వస్తాయి కదా అని ఆలోచన చేసి సరే ముందేం చేసారు, ఆ 75-80 మాట్లాడిన తర్వాత 1 year అగ్రిమెంట్ అయిన తర్వాత వీళ్ళు మేము భూములు ఇవ్వమని చెప్పారు. వాళ్ళకు ఎన్ఓసి తీసుకున్న వాళ్ళకి ఎన్ఓసీలు ఎట్లా వస్తాయి, మాకు ఎన్ఓసీలు ఎట్లా రావు, మేము అమ్మము అనేది కొద్దిగా వాళ్ళకు భయం మొత్తం మీద భయపెట్టి ఏదో మళ్ళీ వాళ్ళని రివర్స్ చేసి మీకు ఇంకో 10 లక్షలు ఎక్కువిస్తాం, 20 లక్షలు ఎక్కువిస్తామని 75 నుంచి ₹1,00,000 తీసుకుపోయారు. ఆ ₹1,00,000 కూడా మొత్తం ఇచ్చిరా అంటే ఇయ్యలేరు. అయితే కొన్న వాళ్ళు అమౌంట్ మొత్తం ఇవ్వచ్చు, కొన్న వాళ్ళకు తెలుసు, మధ్యలో ఉన్న వాళ్ళకి తెలుసు. ఆ డబ్బులు అయితే వీళ్ళ వరకు మొత్తం రాలేవు. రైతులు ఉన్నారు ఇక్కడ, భూములు ఇవ్వని వాళ్ళు కూడా 2-3 ఇప్పుడు నా ఎంబడి ఉన్న వాళ్ళ దాంట్లో ఉన్నారు. వాళ్ళకు కూడా మరి ప్రొసీడింగ్ ఎన్ఓసి ఇవ్వచ్చు కదా. వీళ్ళకు కొన్న వాళ్ళకేమో ఎన్ఓసీలు వస్తాయి, ప్రొసీడింగ్లు వస్తాయి, హెచ్ఎండిఏ వెంచర్ చేస్తారు, హెచ్ఎండిఏ పర్మిషన్ వస్తుంది. ఫస్ట్ అందరు చట్టం అనేది అందరికీ సమానం. చట్టం అనేది ఎవరికి వ్యతిరేకం ఉండదు, అందరికీ సమానమే చూడాలి. అసైన్డ్ భూములు అనేవి రిజిస్ట్రేషనే కావు. ఇవి రాత్రి 9-10 గంటలకు రిజిస్ట్రేషన్లు చేసిర్రు. రిజిస్ట్రేషనే కావద్దు, రిజిస్ట్రేషన్లు ఎట్లయినాయి, ఎట్లా డాక్యుమెంట్లు వచ్చినాయి, ఎట్లా హెచ్ఎండిఏ ప్రపోజల్ వచ్చింది, ఇవన్నీ చూస్తే మాకే అసలు ఇది ఏం జరుగుతుంది, పోతిరెడ్డిపల్లిలో ఏం జరుగుతుంది అనేది అర్థమైతలేదు. ఇక్కడ రైతులు చెబుతుంది ఏంటంటే అసైన్డ్ భూమి కొనడము, అమ్మడము చట్ట విరుద్ధమైనప్పటికీ కొంతమంది ప్రభుత్వ పెద్దల ఇలా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దాంతోనే అందిన కాడికి దండుకోవడం అనేది ఇక్కడ జరుగుతుంది. ముఖ్యంగా ఇది సంగారెడ్డికి కూతవేటు దూరంలో ఉండడం, నేషనల్ హైవే పక్కన ఉన్న ల్యాండ్ కావడంతో 2-3 రెట్ల డబ్బు సంపాదించాలనే లక్ష్యంతోనే ఇలాంటి కార్యకలాపాలు పాల్పడుతున్నారని చెప్పి ఇక్కడ రైతులు అయితే ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా తమకు న్యాయం చేయాలన్నది వాళ్ళ ప్రధాన డిమాండ్ కనిపిస్తుంది. ఏదైతే మొదటగా వీళ్ళ దగ్గర అగ్రిమెంట్ చేసుకున్నారో ఆ అగ్రిమెంట్ ప్రకారం కాకుండా ఆ తర్వాత కాలంలో వీళ్ళకు బెదిరించడం కానీ లేదంటే ఈ కబ్జా భూమిలోకి రానియకుండా వెంచర్ పనులు సాగించడం అనేది జరుగుతున్నట్లుగా ఇక్కడ ఆరోపిస్తున్న మనకు పరిస్థితి మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీకాంత్, నాగేష్, జీ న్యూస్, సంగారెడ్డి నుంచి.